Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic plurality, common humanity and faith sharing. బహుళత్వము, సమానత్వము మరియు ఇచ్చిపుచ్చుకొని విశ్వాసము అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం. తరలోంచి ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్య ధ్యానము, వాక్య వినికిడి యందు మాకు శ్రద్ధను అనుగ్రహించి మీరు తోడుగా ఉండి మీరే మాతో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్లూరాలిటీ ఈజ్ ఎ వెల్ నోన్ వర్డ్ ఫర్ ది ఇండియన్ సొసైటీ. Not just Indian society, but for a plenty of the nations of the world. And the globalization has led all the people to come together and live together. ఇట్లాంటి ఒక బహుళ పరిస్థితుల మధ్య, బహుళ మత విశ్వాసాల మధ్య ఇతరులతో క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఇచ్చుట పుచ్చుకొనుట ఈజ్ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ గివింగ్ బట్ టు టేక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇచ్చుట మాత్రమే కాదు కానీ పుచ్చుకొనుట కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు అని అంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆల్. హీ లవ్స్ పీపుల్. ఆయన కొరకు ప్రజలు కాదు, ఆయన ప్రజల కొరకు. పీపుల్ ఆర్ నాట్ ఫర్ గాడ్, బట్ గాడ్ ఈజ్ ఫర్ ద పీపుల్. హీ లవ్డ్ దెమ్ అండ్ హీ వాంటెడ్ దెమ్. ఈ బహుళ సమాజంలో, బహుళత్వ సమాజంలో, ఇన్ దిస్ ప్లూరాలిటీ ఆఫ్ ద సొసైటీ, we as Christians, what is our responsibility in sharing the faith? అందరూ ప్రాముఖ్యమే, అన్ని మతాల వారు అందరూ ప్రాముఖ్యమే అని అనుటకు యోనా గ్రంథం ఒక నిదర్శనం. యోనా నినవే పట్టణానికి పోయి వారికి ఏం బోధించమని చెప్పాడంటే, మీరు మీ అన్యాయము, మీ అతిక్రమము అధికమవుతుంది కనుక మిమ్మలను అంతం చేయబోతున్నాడు దేవుడు అని చెప్పమని వినికిడి. ఇంకా మధ్యలో జరిగిందంతా, ఈ చేప మింగడం ఇదంతా మనకు తెలుసును. అయితే ఫైనల్గా 3వ అధ్యాయంలో 4వ వచనంలో యోనా నినివేకి పోయి, యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశన మగునని ప్రకటన చేయగా, he went into the town, he proclaimed, he preached, he prophesied. ఇంకా 40 రోజులలో అంతం వస్తుంది, మీకు ఈ పట్టణం పూర్తిగా నశించిపోతుంది అని ఆయన ప్రకటించినాడు. ఇదే దేవుడు చెయ్యమని చెప్పినటువంటి పని. అనేకులు ఉన్నారు నినివే పట్టణంలో. వాళ్ళని అందరినీ ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. యోనా పోయి ప్రకటించినాడు. అప్పుడు అందరూ చేసిన పని ఏమి? 5వ వచనంలో, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచిరి, ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఎవ్రీబడి, వీళ్ళు మాత్రమే అని కాక ఎవ్రీబడి ఇన్ ద టౌన్, అందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాస దినాలు ప్రకటించినారు. ప్రకటించి దేవుడు మన ఎడల ఉగ్రుడై ఉన్నాడు, ఆయన ఉగ్రత నుండి మనము తప్పించుకోవడానికి అందరూ గోనెపట్టలు కట్టుకొని ఉపవాసం ఉండండి. ఎవరెవరు? గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. ఇంకా దూరం పోయి ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు 6వ వచనంలో, అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అలాంగ్ విత్ ద కింగ్ ఎవ్రీబడి ఇన్ ద కింగ్డమ్, ఎవ్రీబడి ఇన్ ద సిటీ సాట్ డౌన్ ఇన్ ద యాషెస్. ఉపవాస దినం ప్రకటించినారు. వీళ్ళందరి ఎడల దేవుడు కృపగలవాడు. ఎందుకు ప్రకటించినారు అది కూడా చూడండి. 8వ వచనంలో,
ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటింపు ప్రకటన చేసిరి. ఎవ్రీబడి, అందరూ, రాజులు, పశువులు, పక్షులు ఉపవాసం ఉండండి. ఏం ఉద్దేశం? మన ఆకలిని చూసి దేవుడు, మన బాధ చూసి ఒకవేళ తన మనస్సు తిప్పుకున్నాడు ఆయన. ఆ తర్వాత చివరి అధ్యాయం 4వ అధ్యాయం అంతట్లో కూడా చూస్తే మళ్ళా యోనానే బాధపడతాడు. నేను చెప్పినా కదా ప్రభువా, నువ్వు వాళ్ళని క్షమిస్తావు, నన్ను ఎందుకు పంపించిన వీడికి? మళ్ళీ యోనాకు ప్రభు చెప్తున్నాడు, నాయన ఆ సొర చెట్టు రాత్రిలో మొలిచి రాత్రిలోనే అంతమైపోయిన ఆ చెట్టు కోసం నువ్వు అంత బాధపడితే ఈ జనులను ఇంతమందిని నేను ఎట్లా పోగొట్టగలను? గాడ్ ఈస్ ఎ గాడ్ హూ విల్ నాట్ లూజ్ పీపుల్, హీ లవ్స్ దెమ్ ఎ లాట్. అందరినీ ప్రేమించి అందరి కోసం ఉన్నవాడు. బహుళ సమాజంలో ఎవరిని తోసేసి ఫలానా వారిని మాత్రమే నాకు కావాలని భావించేవాడు కాదు ఆయన. ఇట్లాంటి బహుళ మత ప్రేమికుడగు యేసునాథుడు, బహుళ సమాజాల నడుమ అందరిని ఉద్ధరించిన యేసునాథుడు, నీ మాదిరిగా ఎన్నుకున్న మనం ఎట్లాంటి ప్రవర్తన గలవారమై ఉండాలా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనంలో నుండి, ఐథియోపియా నపుంసకుడు ప్రయాణమైపోతున్నాడు. ఎక్కడ పోతున్నాడు? 8వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు దూత దక్షిణముగా వెళ్ళి, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పుగా అతడు లేచి వెళ్ళినప్పుడు ఐథియోపియా రాణి కందాకే దేవి కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. హీ కేమ్ టు జెరూషలేం. హీ నో గాడ్ ఆల్రెడీ. తెలిసే ఆరాధించాలనని యెరూషలేంకి వచ్చినాడు. అక్కడ ఆరాధిస్తున్నాడు, తిరిగి వెళ్తున్నాడు. ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. దూత ద్వారా బోధింపబడిన వాడే ఫిలిప్పు అరణ్య మార్గంలో ఈ ఐథియోపియా నపుంసకుని, ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్. హీ వాజ్ ఎ ఫినాన్షియల్ మినిస్టర్ ఫర్ ఐథియోపియా రాణి కందాకే దేవికి ఇతడు ధనాగారం అంతటి మీద ఆర్థిక శాఖ మంత్రి అయి ఉండొచ్చునేమో. ఆమె ధనాగారం అంతటి మీద ఇతడు అధికారి. ఆయన దగ్గర బీగాలు కీసున్నాయి. అతడు యెషయా గ్రంథం చదువుతుంటే అతడు పరాయివాడైన ప్రభు ఎడల అతడికి ఉన్న విశ్వాసం గొప్పది. ఈ విశ్వాసాన్ని పంచుకోవడానికి పిలుపు పరిగెత్తొచ్చినాడు. రథమెక్కి కూర్చున్నాడు. నువ్వు చదివేది గ్రహిస్తున్నావా? ఏం చదువుతున్నావో తెలుసా? అప్పుడు ఈ నపుంసకుడు అంటున్నాడు, ఎవడో ఒకడు నన్ను గైడ్ చేస్తే కదా, ఎవరో ఒకరు నన్ను నడిపించకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? 34వ వచనంలో ప్రవక్త యెషయా గూర్చి, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గుర్చియా వేరొకని గుర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాను. ఇతర విశ్వాసులతో మీరు డీల్ చేసేటప్పుడు ఎట్లా డీల్ చేస్తున్నారు? బికాస్ యు ఆర్ నాట్ లివింగ్ అలోన్ ఇన్ దిస్ సొసైటీ. దేర్ ఆర్ పీపుల్ హూ బిలాంగ్ టు అదర్ ఫెయిత్స్, అదర్ రిలీజన్స్, అదర్ కాస్ట్, అదర్ క్రీడ్, అదర్ రేస్. వెన్ డీలింగ్ విత్ దెమ్, హౌ ఆర్ యూ డీలింగ్ దెమ్? ఎట్లా వాళ్ళతో మీరు ప్రయత్నం చేస్తున్నారు? హౌ డు యూ డీల్ విత్ దెమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్. యు సీ, ఈ ఐథియోపియా నపుంసకుని వివేకంగా క్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యాన్ని బోధించి వెంటనే మరి
38వ వచనంలో ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి, అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఈ హిమ్సెల్ఫ్ ఆ పై వచనంలో 36వ వచనంలో వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. హీ హిమ్సెల్ఫ్ వాంటెడ్ టు బి బ్యాప్టైజ్డ్. ఫిలిప్పు ఈ నపుంసకుడు ఫిలిప్పు ఈ విశ్వాసాన్ని పంచుకుంటున్నాడు. ఫిలిప్ ఈజ్ షేరింగ్ హిస్ ఫెయిత్. విశ్వాసాన్ని మనం ఇట్లా ఇచ్చిపుచ్చుకోవాలా. యూ షుడ్ షేర్ విత్ ఈచ్ అదర్. తర్వాత క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యం ఎటువంటిది, క్రైస్తవులది ఒక్కళ్ళదేనా, అక్కడ క్రైస్తవులకు మాత్రమే స్థానం ఉందా అని మాట్లాడతా, ఎందుకు బహుళ మతాలను గురించి, బహుళత్వాన్ని గురించి, బహుళత్వంలో సమానత్వాన్ని గురించి ఎందుకు మనం ఇదనం మాట్లాడుతున్నాం అని అంటే, పెళ్లి విందును గురించిన ఉపమానం చెప్తున్నాడు యేసుస్వామి. పరలోక రాజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. పరలోక రాజ్యం విందుకు అనేక మంది పిలువబడినారు. అయితే పిలువబడిన వారు ఎవ్వరు రాలేదు. ఒక్కొక్కరు మాకు ఈ పనింది, మాకు ఆ పనింది అని తప్పించుకుపోయినారు. ఇంకొంతమంది ఈ పెళ్లి యజమాని పంపించిన దాసులను అవమానపరిచి కొట్టి చంపినారు. అప్పుడు ఈ పెళ్లి ఇంటి పెద్ద, పెళ్లి విందుకు పిలువబడినటువంటి ఈ పెద్ద ఏమంటున్నాడంటే, నువ్వు వీధిలోకి పోయి అటు ఇటు పోయే వాళ్ళని పట్టుకురాపో అని పంపిస్తున్నాడు. 8వ అప్పుడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గమున పోవు చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారిని అందరినీ పోగు చేసిన గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి శాల నిండెను. పిలువబడిన మీరు రాకపోతే ఏర్పరచబడిన వాళ్ళు వస్తారు. చూసి పరలోక రాజ్యము వీళ్ళకే, క్రైస్తవులకే కాదు. పొరపాటు పడుతున్నారు మీరు. మేమంతా క్రైస్తవులమంతా పరలోక రాజ్యానికి పోతాం, మిగిలిన వాళ్ళందరూ పాపులు, పాపాత్ములు, వాళ్ళు ఎక్కడికెక్కడికో నరకానికి పోతారనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. క్రైస్తవుల కొరకు కాదు పరలోక రాజ్యం. చెడ్డవారు, మంచివారు, ఎవ్వరు కనబడితే వాళ్ళందరూ పెళ్లి విందు, అటువంటిది పరలోక రాజ్యం. మీరు పిలువబడినారు, మీరు జాగ్రత్త పడకపోతే ఏర్పరచబడిన వారు అందులోనికి ప్రవేశిస్తారు తప్ప మీరు లేనంత మాత్రం చేత పెళ్లి ఆగదు. అందుకు ఆయన ఏమంటున్నాడనంటే 14వ వచనంలో, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నీవు ఉండాలంటే ఈ బహుళ సమాజంలో మానవీయ కోణముతో సమానత్వాన్ని పాటిస్తూ ముందుకు సాగాల. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. విన్న ప్రతి బిడ్డను దీవించి ఆరోగ్యం ఇవ్వండి, అనారోగ్యంతో బాధపడే వారికి క్షేమం ఇవ్వండి. మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ దీవెన మాకు దయచేయమని, వినిన ప్రతి బిడ్డను దీవించి వారికి క్షేమాన్ని ప్రసాదించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియకి దేవుని ఇప్పుడు సదాకాలం మనకు తోడుగుండుగాక. ఆమేన్.